పరిచయం చేద్దామని ఆలోచన ఉంటుంది, కానీ కొంతమంది మనుషులు చేయనివ్వరు. అడ్డంకులు ఉంటాయి. ఏం చేస్తావు, నాకే దిక్కు లేదు, ఇంక నువ్వు కొత్తగా వచ్చి ఏం పరిచయం చేస్తావు, చేసేవాలే అని చెప్పి అంటారు. నేను దేవుని సేవకు వచ్చినప్పుడు చాలామంది నీళ్ళు జల్లేశారు. ఏం చెప్తావు, ఏం చేస్తావు, దేవుని సేవ అంటే అంత ఈజీయా, దేవుని పరిచయం అంటే అంత ఈజీయా, దేవుని సేవతో కలిసి వెళ్ళటం అంటే అంత ఈజీయా, అయిపోతాం మటాషే అన్నటువంటి వారు చాలామంది ఉంటారు. అయినా సరే ఆ మాటలు పట్టించుకోకుండా ఏం చేయాలా, అధిగమించాలి. నువ్వు దేవుని సన్నిధికి వాతావరణం నీకు అడ్డుగా ఉంటుందా, దేవుని సన్నిధికి ఎండ నీకు అడ్డుగా ఉంటుందా, దేవుని సన్నిధికి రావడానికి పరిస్థితులు నీకు అడ్డుగా ఉంటున్నాయా, అధిగమించు. అప్పుడే నీ కోరికలు తీర్చబడతాయి. అప్పుడే సురోఫైనిక స్త్రీ యొక్క కోరిక ఏ విధంగా తీర్చబడిందో తన జీవితంలో అడ్డంకులను ఏం చేసింది, అధిగమించింది. జక్కయ్య కూడా తన జీవితంలో అడ్డంకులను అధిగమించాడు. కాబట్టి జక్కయ్య ఇంటికి వచ్చేసాడు ప్రభు. జస్ట్ చూద్దాం అనుకున్నాడు అంతే. ఒక్కసారి చూసి ఆయన ముఖార విందాన్ని చూసి పునీతుడు అవుదాం అనుకున్నాడు ఎవరు, జక్కయ్య. కానీ ప్రభు ఎంత గొప్ప కృప ఇచ్చాడు తెలుసా, రాయా నీ ఇంటికి వస్తానన్నాడు. ఆమేన్. జక్కయ్య జీవితం మారిపోయింది.